తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన విషయాలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ కుంగిపోయినటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మూడు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణ పునరుద్ధరణకు సంబంధించిన పనులపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేశారు. ప్రస్తుతం నేను మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లర్ నెంబర్ 22, ఒకసారి మన కెమెరామెన్ భరత్ చూపిస్తున్న రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే డిపి పిల్లర్ నెంబర్ 22 మొత్తం ఏ రకంగా క్రాక్స్ వచ్చాయో దీన్ని బట్టి మనకు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లక్షల కోట్లు పెట్టి ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారిగా కుంగిపోవడంతో మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద మాటల యుద్ధం కూడా నడిచిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. అయితే ఈ కుంగిపోయినటువంటి ఈ యొక్క పిల్లర్స్ని దాదాపు 2.5 సంవత్సరాల పాటు అక్టోబర్ 21, 2023 సంవత్సరంలో ఈ యొక్క పిల్లర్లు కుంగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇందులో కాళేశ్వరంలో నీటిని మొత్తం కూడా దాదాపు 240 టీఎంసీల నిల్వ చేసి ఈ నీటి సామర్థ్యతను మొత్తం కూడా తగ్గించారు. నీటిని ఎక్కడ కూడా నిల్వ చేయకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, ఆదేశాల ప్రకారము ఈ పిల్లర్స్ని మొత్తం కూడా పునరుద్ధరించే వరకు ఇందులో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించొద్దంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అటు సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, మరోవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, వారందరూ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పిల్లర్ నెంబర్ 21, 22, 23 ఈ యొక్క 18, 19, 20, 21, 22 ఈ 4 పిల్లలకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే బోర్ రింగ్స్ ద్వారా జియో టెక్నికల్ ద్వారా జియో ఫిజికల్ జీపీఆర్ అదేవిధంగా శాంపుల్స్ సేకరించి పూర్తిగా ఆ పనులు మొత్తం కూడా సేకరించినటువంటి శాంపిల్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చి మంత్రులతో పాటు అధికారులు అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ కూడా వచ్చి పూర్తిగా పరిశీలించారు. 520 బోర్ రింగ్స్ ద్వారా శాంపుల్స్ సేకరించారు. ఇప్పటికే సిడబ్ల్యూపిఆర్సి మొత్తం కూడా ఈ యొక్క నివేదికను మొత్తం కూడా సిడబ్ల్యూపిఆర్సీకి పంపుతున్నారు. అక్కడ ల్యాబ్లో పరీక్షలు చేసిన తర్వాత ఈ బ్యారేజ్ నాణ్యతకు సంబంధించిన పూర్తి అవగాహనపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సంకల్పిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కల్లల్ పరిషిక్త్ మెహ్రా కమిషన్ వేసింది. 43 రోజుల్లో ఈ కమిషన్ మొత్తం కూడా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. ఈ యొక్క కుంగిపోయినటువంటి డ్యామ్ మొత్తం మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఏ విధంగా కుంగిపోయిందో, ఏ విధంగా క్రాక్స్ వచ్చాయో. ఒకవేళ ఈ క్రాక్స్ వచ్చిన దాంట్లో ఇలానే కంటిన్యూ కొనసాగితే డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. దీంతో చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యామ్ ఈ కుంగిపోయినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తిగా పనులన్నీ కూడా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించిన శాస్త్రీయంగా పారదర్శకంగా చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ వేశాడు. బ్యారేజ్ల పునరుద్ధరణలో భాగంగానే ఇప్పటి నిపుణుల సంస్థ ఇచ్చినటువంటి నివేదిక సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో డిజైన్కు ముందస్తు పరీక్షలు జరిగితే మరి ఎందుకు కుంగిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఏ రకంగా వీటి పరీక్షలు చేయాలి, ఏ రకంగా వీటిని ల్యాబ్స్కి పంపించాలి, ఏ రకంగా జియో టెక్నాలజీ, జియో ఫిజికల్ పరీక్షలతో నాణ్యతని ఏ రకంగా ఈ సామర్థ్యాన్ని ఏ రకంగా పరిశీలించాలి, ఈ ల్యాబ్స్ పంపించిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పునరుద్ధరణకు సంబంధించిన పనులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రత్యేక సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులు, నిపుణులు, కొంతమంది టెక్నికల్ టీమ్ ఏజెన్సీలు అందరూ కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి వారందరూ సూచనల మేరకే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిపై పునరుద్ధరణకు సంబంధించిన ఇదే కుంగిపోయినటువంటి బ్యారేజ్ నిర్మాణాలకు సంబంధించిన పునరుద్ధరణ సంబంధించిన పనులపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాకాలం ముందే అన్ని పరీక్షలు పూర్తి చేసి ఈ డిజైన్ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వము సంకల్పిస్తుంది. వర్షాకాలం అనంతరం శాస్త్రంగా మరమ్మతులు పూర్తిగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తుంది. కాబట్టి శాస్త్రీయ విధానంలో పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే దీర్ఘకాల దృష్టితో మరొక 50 నుంచి 100 ఏళ్ల పాటు బ్యారేజ్లు సురక్షితంగా ఉండే విధంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము సూచిస్తుంది. ఇందులో భాగంగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో పాటు మరోవైపు జియో ఫిజికల్ అదేవిధంగా టెక్నికల్ టీమ్ అదేవిధంగా బోర్ రింగ్స్ వచ్చినటువంటి సాంద్రత ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా పంపించిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు నిరుపయోగంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల మేరకు వెచ్చించి ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం 2019లో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 2023 నుంచి కూడా నిరుపయోగంగా ఉంది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఎలాంటి కార్యకలాపాలు, లక్షల ఎకరాలకు నీళ్లు పారించేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఒక్కసారిగా నిరుపయోగంగా ఉండడంతో అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు 13 జిల్లాలకు సాగునీటి అందించేటువంటి ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండడంతో దీన్ని మళ్ళీ పనిలోకి తీసుకురావాలి, మళ్ళీ ప్రజల్లోకి ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా చర్చిస్తుంది. ఇప్పటికే నిపుణుల కమిటీతో పాటు కళ్యాణ్ పరిషత్ మెహ్రా కమిషన్ రిపోర్ట్ నివేదికను ఇచ్చిన తర్వాత వర్షాకాలం లోపే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ పనులన్నీ పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా ఇది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. భరత్తో సునీల్, మేడిగడ్డ నుంచి.